హాయ్ అండి. ఈరోజైతే నేను కొబ్బరి ఏరుశనగపప్పు వేసి పచ్చడి చేద్దామని చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో నేను ఒక కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నాను. ఒక కొబ్బరి చిప్ప, కొంచెం పీనట్స్ అండి. ఇవి తీసుకొని పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా ఆయిల్ వేసి ఒక 5 to 6 minutes వరకు ముందు ఏరుశనగపప్పు పచ్చిమిర్చి ముందు బాగా వాడినిచ్చాక ఫైనల్గా కొబ్బరి వేసాను. కొబ్బరి మరీ ఎక్కువ వాడనీయకుండా దాని ఫ్లేవర్ అంతా పోతుంది. కొంచెం 5 minutes అట్లా ఉంటే సరిపోతుంది. సో ఆ విధంగా వాడనిచ్చి కొంచెం చింతపండు మనం ముందుగానే నిమ్మకాయ సైజంతో చింతపండు ముందుగా ఒక 5 minutes ముందు మనం నానబెట్టేసుకోవాలి. సో ఆమెట చల్లారాక మిక్సీకి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకి అయితే మనము మిక్సీ చేయబెట్టేసుకొని తర్వాత పోపు పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా దోశలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ. కొబ్బరి విత్ శనగపప్పు నేను ఇది 2-3 సార్లు ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఉప్పు కూడా దాంట్లోనే వేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 minutes బాగా రోస్ట్ అయ్యాక ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు ఏంటంటే 1 by 1 ఇప్పుడు మిక్సీకి వేసేసి మనము చూసేసుకుందాము. పచ్చిమిర్చి మినిమం ఒక 7 to 8 వరకు పడతాయండి. బాగా పెద్ద సైజ్ అయితేను, అంటే బాగా స్పైసీ తినేవాళ్ళు అనుకుంటే. లేదు మేము తక్కువ తింటామంటే కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. ఎక్కువ ఫ్లేవర్ చేంజ్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మీ టేస్ట్ తగిన విధంగా చేసుకోండి. సో ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసేసుకొని మిక్సీ పెట్టేశాను. సో ఈ విధంగా బ్లెండ్ అయింది. సరే కొంచెం అప్పుడు చింతపండు వాటర్ వేసేసి మళ్ళీ బాగా తిప్పేసాను మిక్సీకి. సో బాగా వచ్చింది. సో ఆ విధంగా అయితే వచ్చింది. సో బాగా వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ ఫైనల్గా బాండలు పెట్టేసుకొని అదే బాండల్లో మళ్ళీ కొంచెం పోపు వేసేసుకొని సో ఇంకోసారి కూడా గ్రైండ్ చేసేసుకొని చూసారు కదా, ఆ విధంగా అయితే ఆ కన్సిస్టెన్సీలో అయితే తీసేసుకున్నాను నేను. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు బాండల్లో మనము మినప్పప్పు పోపుకి వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చెనగపప్పు అయితే అవసరం ఉండదు దీనికి. మినప్పప్పు వేసుకుంటేనే చాలా. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అట్లా కరివేపాకు వేసేసుకొని మనము పచ్చడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దాన్ని ఏమి రోస్ట్ కాకూడదు. పోపు వరకు వేగిన తర్వాత డైరెక్ట్ మనం దీంట్లో మిక్స్ చేసుకునేది అంతేను. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. సో ఇవి గోల్డెన్ కలర్ వాళ్ళకి వచ్చినంత వరకు ఉంచేసుకొని మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా నేను కరివేపాకు వేసేసి ఆఫ్ చేసేసి అదంతా వేసి కలిపేస్తున్నాను. చాలా ఈజీ, చాలా బాగుంటుంది కూడా. సో చూసారా, ఆ కలర్ అయితే బాగా వచ్చేసింది. సో తింటున్నప్పుడు మనకు ఆ పప్పు అదంతా తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ విధంగా అయితే చేసేసుకున్నాను. కొబ్బరి అంటారు కానీ అందరికీ పడదు, గ్యాస్ ట్రబుల్ అని చెప్తుంటారు. ఎవరైనా పడిన వాళ్ళు ఏంటంటే కొబ్బరికి పైన చెక్కుంటే అది కట్ చేసేసుకొని లోపల వరకే తినండి. సో అదైతే ఈజీగా డైజెషన్ అవుతుంది. దాని తొక్కు వరకే చాలా హార్డ్గా ఉంటుంది. సో దాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయండి. సో అట్లయితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.